హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో పనసకాయ ఎలా కట్ చేయాలో చూద్దాము. నేను ఫస్ట్ టైం పనసకాయని కట్ చేస్తున్నాను. పనసకాయ కట్ చేసే ముందు హ్యాండ్స్కి అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలంట. ఏ ఆయిల్ అయినా ఓకే అండి, కాకపోతే స్మెల్ వచ్చేవి కాకుండా మామూలుగా వంట ఆయిల్ కానీ మన పారాషూట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆయిల్ అనేది హ్యాండ్స్కి చాక్కి అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి. పనసకాయకి పాలు బంక అనేది కొద్దిగా ఉండడం వల్ల మనకి ఆయిల్ అప్లై చేసుకోకపోతే మనకి చేతికి అనేది బాగా అతుక్కొని కట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలంట. అలా ఆయిల్ అప్లై చేసుకోవడం నాకు తెలియక ముందు మామూలుగానే కట్ చేయడానికి ట్రై చేశాను, వీలవ్వలేదు. అందుకని ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసేసాను. కొద్దిగా మేము తీసుకున్నది అయితే కొద్దిగా బాగా పండిపోయి ఉండడం వల్ల మాకు కొద్దిగా ఈజీగానే కట్ అవుతుంది. అదే కొద్దిగా పచ్చిది అయ్యుండుంటే కొద్దిగా కష్టంగా ఉండేది. పండుదైనా సరే చాలా స్ట్రాంగ్గా ఉందండి. చాకి కూడా కొద్దిగా కష్టంగానే తెగుతుంది, కాకపోతే కొద్దిగా ఈజీ అయిపోయింది బెటర్గా దాంతో పోల్చుకుంటే. సగం కట్ చేసి ఇలా ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. అబ్బాయి అస్సలు వీలు అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అందుకని మధ్యలో చాక్ పెట్టేసి బాగా కట్ చేసేసి అప్పుడు చాక్తోనే లాగేసాను, వచ్చేసింది. బాగా పండిపోవడం వల్ల కామల ఒక సైడ్ అయితే కొద్దిగా డ్యామేజ్ అనేది అయ్యింది. కాకపోతే పైన పండ్లు అయితే బాగానే ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. పనసకాయ కట్ చేయడమే కొద్దిగా కష్టమని అనుకుంటున్నా. లోపల పండ్లు బద్దలు అయితే ఈజీగానే వచ్చేసినాయి, కొద్దిగా చాక్తో అట్లా కట్ చేయగానే వచ్చేసినాయి. అలా కట్ చేసినవి అన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. ఒక పక్క అయితే చాలా డ్యామేజ్ వచ్చేసిందండి, చాలా వేస్ట్ అయిపోయింది. పైన చూడడానికి కాయ బాగానే అనిపించేసింది, లోపల మనకి తెలియదు కదా ఎలా ఉంటుందో. సో ఒక పక్క అంతా కొద్దిగా డ్యామేజ్ వచ్చేసింది. అందులో కాయ అనేది బాగా పండడం వల్ల కొన్ని అయితే చేతికి లాగంగానే వచ్చేసినాయి, చాలా ఈజీగా వచ్చేసింది లోపల ఫ్రూట్స్ అయితే. ఇంకో బద్ద అయితే కొద్దిగా ఫ్రెష్గానే ఉండింది, ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి. ఈ ఒక్క ఫ్రూట్కి అయితే ఒక బౌల్ నిండా వచ్చాయండి. మామూలుగా అయితే ఒక్క ఫ్రూట్ కనీసం ఒక 2 బౌల్స్ వచ్చాయి. ఒక పక్క అసలు ఒక సైడ్ అంతా డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా లోపల పనస పండ్లు అయితే లోపల అంతా డ్యామేజ్ వచ్చేసినాయి. ఫైనల్గా అయితే మొత్తం అనేది ఫ్రూట్ అంతా మొత్తం ఒలిచేసేసాను. ఒక్క బౌల్ నిండా అయితే వచ్చాయి నాకు. అసలు తిని చూశాను నేను ఒక ఫ్రూట్, ఎంత స్వీట్గా ఉందంటే ఆ పనస బద్దని మనం షుగర్లో అద్దుకొని తింటే ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్గా ఉందండి. నాకైతే ఫ్రూట్ బాగా నచ్చింది. మనం బయట కొనుక్కోవడం తినడం కన్నా ఇలా తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.